వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ చాలా స్పెషల్ అండి, డాక్టర్ వసంత్ కుమార్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, జనాలు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ రావడానికి అంటే మోర్ ఎఫిషియెంట్ గవర్నమెంట్ డాక్టర్స్ అనేవాళ్ళు, సో ఎందుకు రావడానికి ఆలోచిస్తారు అని అడిగితే మీ వైపు నుండి ఏ కారణాలు చెప్తారు? అసలు యాక్చువల్లీ ప్రొడక్షన్ అంతా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచే వస్తారు బయటికి. మరి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉండే డాక్టర్స్ అందరు కూడా గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజ్ ఇక్కడ లేకుంటే ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చాలా వస్తున్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా వస్తున్నాయి. అక్కడ నుంచి టీచింగ్ ఏదైతే అభ్యసించి చదువుకొని పీజీ చేసి అంతా వచ్చిన వాళ్ళు ఇప్పుడు కార్పొరేట్లో ఉంటారు. కార్పొరేట్ ఈజ్ అ డిఫరెంట్ మెకానిజం, ద గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ మెకానిజం. గవర్నమెంట్లో పేషెంట్స్ ఉండాలి, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్లో మనం చూస్తున్నట్టయితే రోజుకి ఒక 2000 మంది ఓపీ ఉంటుంది. అక్కడ ఉండే డాక్టర్స్ ఒక్కొక్కరు 100 మందిని చూస్తారు. మీరు అదే ప్రైవేట్లో చూస్తారనుకోండి 10 మందిని చూస్తారు. వాళ్ళు మస్తు టైం ఉంటుంది, పొద్దున్న సాయంత్రం వరకు టైం ఉంటుంది వాళ్ళతోటి అన్నీ అడిగి. కానీ వేరేస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కానీ హాస్పిటల్స్లో కానీ పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది. పాపం పూర్ పీపుల్ కార్పొరేట్ పరిస్థితిలో అక్కడికి వస్తారు. అద్భుతమైన ట్రీట్మెంట్ వాళ్ళకి దొరుకుతుంది, ఎందుకంటే చదువు చెప్పే డాక్టర్లు అందరూ గాంధీ, ఉస్మానియా నుంచే వస్తుంటారు కాబట్టి, అక్కడ చదువు చెప్పే డాక్టర్లు ఉంటారు కాబట్టి దే ఆర్ చెప్పాలంటే సుపీరియర్ డాక్టర్స్. అండ్ వాళ్ళ విద్య బోధన మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. అండ్ we don't have the infrastructure అని చెప్పాలి, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అండ్ ఓవర్లోడ్ ద పేషెంట్ వెన్ కంపేర్ టు ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. వాళ్ళకు ఒక పేషెంట్ వచ్చిందంటే దే రిసీవ్ ఇన్ గెస్ట్ వే లాగా రిసీవ్ చేసుకుంటారు, ఒక చీఫ్ గెస్ట్ లాగా. మాకు అందరు గెస్ట్లే అక్కడ. సో దెర్ ఈజ్ అ ట్రీట్మెంట్ పరంగా అబ్సల్యూట్లీ ఏ పద్ధతితో వెళ్ళాలో, ఒక డాక్టర్ ఏ పద్ధతితో వెళ్ళాలో ఆ పద్ధతితోనే అక్కడ గవర్నమెంట్లో వెళ్తారు. దే విల్ నాట్ డైవర్ట్ అదర్ వే, ఎందుకంటే డబ్బులు రావు కదా. పేషెంట్ని మంచిగా పంపించాలి అనే ఉద్దేశం అక్కడ కంపల్సరీ వాళ్ళకు. దే విల్ టీచ్ ఇట్. అసలు పీజీస్ నుంచి యూజీస్ నుంచి పీజీస్ కానీ అసిస్టెంట్ కానీ ఎంత అప్పు చేస్తే మళ్ళీ ప్రొఫెసర్ తిడతారు అక్కడ. బట్ అదే స్టూడెంట్స్ ఇప్పుడు మనకు కార్పొరేట్ హాస్పిటల్ వస్తారు, బట్ దే విల్ వర్క్ ఫర్ ద హాస్పిటల్. దే విల్ వర్క్ ఫర్ ద హాస్పిటల్, ఫర్ ద కార్పొరేట్ సెటప్. వాళ్ళ అక్కడ ఉండే ఒక 100-200 మంది ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి కాబట్టి దే విల్ లెవీ హెవీ ట్యాక్సెస్ అండ్ ఆల్ ద థింగ్స్. సో మనం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో లక్షల బిల్స్ కట్టే వాళ్ళని ఆల్మోస్ట్ అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటున్నారు. సో అంత ఖర్చు పెట్టి చివరికి ప్రాణాలు దక్కకుండా కూడా కొన్నిసార్లు దాడులు చేయడం ఇలాంటివి కూడా మనం కొన్ని సంఘటనలు చూస్తాం. అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము మనం? అంటే అదే ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది అన్నా కూడా పేషెంట్ రావడానికి రెడీగా లేడు. అంటే గవర్నమెంట్ కూడా ఆలోచించట్లేదా డెవలప్ చేయడానికని కాదమ్మా. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, పిహెచ్సిస్ ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. దేర్ లాట్ ఆఫ్ పబ్లిక్ కూడా అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళట్లే అని కాదు, అక్కడ లక్షల్లో వెళ్తున్నారు. మనం చూసేది ఒక 100 మందినే చూస్తున్నాం కార్పొరేట్లో, కానీ 100 మంది కార్పొరేట్ అనేది ఒక్కడు 10 మందికి పోయి చెప్తాడు అక్కడ. కానీ గవర్నమెంట్లో చాలా లక్షలలో ఉంటుంది ట్రీట్మెంట్. ఎవరైతే ప్రజలు ఉన్నారో దే విల్ గో టు ద గవర్నమెంట్ ఫస్ట్, గవర్నమెంట్కి వెళ్ళేసి చేసుకుంటారు. కానీ కార్పొరేట్లో అంతా 100 మందిని చూపించేసి ఏదో గొప్పగా వాళ్ళే ట్రీట్ చేస్తున్నారు అనేది కాదు. దే హ్యాడ్ గ్రామీణ ప్రాంతం నుంచి చూసినట్టయితే వాళ్ళ అందుబాటులో ఉన్న పిఎస్సి, సిహెచ్సిస్ లేకుంటే ఏరియా హాస్పిటల్స్లో అద్భుతమైన ట్రీట్మెంట్ డాక్టర్స్ అందిస్తున్నారు. ఇంతమంది జనాభాకి ఇప్పుడు డెలివరీసే కానీ లేకుంటే ఎటువంటి ఇప్పుడు కరోనా టైంలో ఎవరు చూస్తారమ్మా? ఫస్ట్ వేవ్లో గవర్నమెంట్ డాక్టర్సే మొత్తం అంతా. అవును, ప్రైవేట్లో ఎక్కడ కూడా అడ్మిషన్స్ లేవు, మీరు చూడండి. తర్వాత ఒక 4 నెలల తర్వాత అప్పుడు చేశారు. ఓన్లీ దే హ్యాడ్ గివెన్ ద ట్రీట్మెంట్, అలా అని కాదు. ప్రైవేట్ వాళ్ళంటే వాళ్ళ హాస్పిటల్
యాజమాన్యం ఎలా ఉంటుందో, వాళ్ళు ఎప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది చూస్తారు తప్ప, మా అవుట్పుట్ ఏంటంటే ప్రజలు ఎంత మంచిగా బెనిఫిట్ అయ్యి ఇంత రికవరీ అనేది గవర్నమెంట్ సెటప్. వాళ్ళు ఓన్లీ ఎంత ఆదాయం వస్తుంది అనేది వాళ్ళ సెటప్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.